అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నిజంగా రియల్గా ఇప్పుడు సినిమా హీరో కాదు, ఇవాళ రియల్ హీరో అయింది. ఇలా దేశ ప్రధాని అసలు తుఫానుగా ఇలా నువ్వు హీరో కాదా, నువ్వు తుఫాన్ అని చెప్పే నేపథ్యం ఉంది. ఇలా అది 10 సంవత్సరాల పోరాటం. ఇలా అక్రమ కేసులు పెట్టి భయంకరంగా గురి చేసి ఇలా ఉన్నటువంటి వరయాత్ర గిరయాత్ర ఎన్నో రకాలుగా సొంత డబ్బులు సంపాదించుకొని ఇలా నిమిషానికి 4 నిమిషాలకు 4 కోట్లు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలను పక్కన పెట్టేసుకొని ఇలా రాజ్యాధికారి అంతిమ లక్ష్యంగా నిలబడి ఇలా కొట్లాడి సాధించుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా విడిపోయి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి తీసుకొని ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సమానంగా కూడా ఫోటోలు ఆయన ప్రతి ఒక్క గవర్నమెంట్ చాంపర్లో పెట్టుకునేటువంటి స్థాయికి ఎదిగిండు. గది క్యారెక్టర్ అంటే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ నువ్వు మళ్ళా బహుజన ప్రక్షాళన అంటే సార్ సిగ్గుపోతుంది, ఎందుకోసం అంటే బాధ అనిపించింది. నమ్ముకొని లక్షలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, నేను నమ్ముకొని అందుకోసమే బాధతోని అని చెప్తున్నా. నీ మీద విమర్శలు కాదు. మరి చాలామంది ట్రోల్ చేస్తారా, ఈ వీడియోని షేర్ చేసుకుంటారో తెలియదు, కానీ పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకున్నట్ట. ఇంక పక్క రాష్ట్రాన్ని చూసి ఇక ఉన్న రాష్ట్రాన్ని ఈయన పోయిండు. ఏం